డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్కి సంబంధించి టెన్సెస్ అనేవి చాలా అవసరం. మనం ఇంగ్లీష్లో ఏ గ్రామర్ మనం చేయాలన్నా సరే ఖచ్చితంగా టెన్సెస్ మనకు తెలిసి ఉండాలి. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్న ఖచ్చితంగా టెన్సెస్ అనేవి మనకి అవగాహన ఉండి ఉండాలి. సో ఇప్పుడు మనం టెన్సెస్ గురించి నేర్చుకుందాం. టెన్స్ అంటే టైం, టైం అనగా కాలము. సో మనం చేసేటటువంటి యాక్షన్ లేదా మనం చేసేటటువంటి పని ఏ టెన్స్లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి గ్రామర్లో కానీ లేదా మాట్లాడే విధానంలో కానీ మనకి ఇంగ్లీష్ అనేది చాలా తేలికవుతుంది. సో ఇప్పుడు టెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఈ టెన్సెస్ని ముఖ్యంగా 3 టైప్స్గా డివైడ్ చేశారు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. ఓకే, సో మరలా ఈ ఒక్కొక్క టెన్స్ని మరలా 4 రకాలుగా డివైడ్ చేశారు. చూడండి, ప్రెజెంట్ టెన్స్ని 4 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో అలాగే పాస్ట్ టెన్స్ని కూడా మరలా 4 రకాలుగా డివైడ్ చేశారు. పాస్ట్ సింపుల్ లేదా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఫ్యూచర్ని కూడా మరలా 4 రకాలుగా విభజించారు. ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ విధంగా ఈ 3 రకాలని కలిపి మొత్తం ఒక్కొక్క దాన్ని మళ్ళీ 4 రకాలుగా విభజించారు. సో మొత్తము 12 రకాల టెన్స్లు మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ 12 రకాల టెన్స్లని ఒకే టేబుల్పై ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో తక్కువ సమయంలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, జాగ్రత్తగా వినండి, చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ప్రెజెంట్ సింపుల్ లేదా సింపుల్ ప్రెజెంట్ గురించి చూడండి ఒకసారి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇండెఫినిట్ టెన్స్ అని కూడా పిలుస్తాము. అయితే దీనికి సంబంధించి మనకు దీనిలో సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్టు, వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు. ఇది ఈ ప్రెజెంట్ సింపుల్ లేదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ అంటే మనందరికీ బాగా తెలుసు. చూడండి, ఐ, వి, యు, దే, అలాగే హీ, సి, ఇట్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్ స్థానంలో మనం దేన్నైనా వాడచ్చు. నేను ఇక్కడ ఐ తీసుకున్నాను సబ్జెక్ట్. సో రిమైనింగ్ మీరు మిగిలింది సబ్జెక్టులు యూజ్ చేసి మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత వెర్బ్ 1 మీకు V1, V2, V3 అవి మీకు ఆల్రెడీ తెలుసు. చూడండి, ఇక్కడ నేను రాశాను V1, V2, V3 అంటే నేను ఇక్కడ రైట్ తీసుకున్నాను. సో రైట్ అనేటటువంటి వెర్బ్ 1 తీసుకున్నాను. సో దీనికి V2 ఫామ్ wrote, అలాగే V3 ఫామ్ written. రైట్, wrote, written. సో ఇందులో నేను రైట్ అనేటటువంటి వెర్బ్ను తీసుకున్నాను. ఈ రైట్ ఉపయోగించి నేను ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు వేరే టెన్స్లను వేరే వెర్బ్ను ఉపయోగించి మీరు తయారు చేయండి. ఓకే, సో ఇక్కడ వెర్బ్ అనేది రైట్ తీసుకున్నాను V1, సబ్జెక్ట్ నేను ఇక్కడ ఐ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ అనేది లెటర్. సో సబ్జెక్ట్ అంటే ఏంటంటే చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఆ పనిని చేస్తారో ఆ పని చేసేటటువంటి వ్యక్తిని సబ్జెక్ట్ అంటారు. వాళ్ళు చేసేటటువంటి పనిని వెర్బ్ అంటారు. ఈ సబ్జెక్టు పనిని చెయ్యగా వచ్చినటువంటి ఫలితాన్ని రిజల్ట్ని ఆబ్జెక్ట్ అంటారు. సో సబ్జెక్ట్ అంటే ఏంటటువంటిది చేసేటటువంటి వ్యక్తి, వెర్బ్ అంటే ఆ వ్యక్తి చేసేటటువంటి పని, ఆబ్జెక్ట్ అంటే ఆ పని చేయగా వచ్చినటువంటి రిజల్ట్, ఫలితము. సో ఇది
స్ట్రక్చర్ యొక్క నిర్మాణం. చూడండి ఇక్కడ ఐ, వి, యు, దే అనే సబ్జెక్టులు ఉపయోగించినప్పుడు V1 రాయాలి. కానీ ఇక్కడ హీ, సి, ఇట్ అనేటటువంటి సబ్జెక్టులు వాడేటప్పుడు V1తో పాటు ఎస్ కానీ ఈఎస్ కానీ ఖచ్చితంగా చేర్చాలి. సో ఎందుకు ఇక్కడ చేర్చాలంటే హీ, సి, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేశాను చూడండి. సో ఫస్ట్ పర్సన్ అంటే ఐ, నేను. సెకండ్ పర్సన్ అంటే యు, నువ్వు. థర్డ్ పర్సన్ అంటే హీ, సి, ఇట్, ఇతరులు. ఓకే, సో అలాగే సింగులర్లో ఇవి వస్తాయి ఐ. మరి ప్లూరల్ ఐకి ప్లూరల్ ఏమవుతుంది? ఉయ్, మనము. అలాగే యూకి ప్లూరల్ ఏమవుతుంది? యు, నువ్వు అవుతుంది. సో హీ, సి, ఇట్ అనేది సింగులర్, ప్లూరల్కి వచ్చేసరికి దే. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ థర్డ్ పర్సన్లో హీ, సి, ఇట్ అనేవి సింగులర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అనేది హీ, సి, ఇట్లో ఉన్నట్లయితే పక్కన ఉండేటటువంటి V1కి ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఆ రూల్ మీరు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఐ రైట్ ఏ లెటర్. సో ఇక్కడ ఇంకో విధంగా కూడా మనం వాడచ్చు. ఇక్కడ చూడండి, డూ రైట్ ఏ లెటర్. ఐ డూ రైట్ ఏ లెటర్ కూడా వాడచ్చు. ఎందుకు అక్కడ డూ పెట్టాలంటే ఇది నెగిటివ్లోకి మారి ఇది పాజిటివ్ సెంటెన్స్. సో ఈ పాజిటివ్ సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఖచ్చితంగా డూ పెట్టాలి. ఎందుకంటే ఐ డు నాట్ రైట్ ఏ లెటర్ అని చెప్పాలి. ఐ నాట్ రైట్ ఏ లెటర్ అని చెప్పకూడదు. కాబట్టి డూ అనేది యాడ్ చేశాము. అలాగే హీ, సి, ఇట్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ పెట్టినట్లయితే డస్ పెట్టాలి. సో ఐ డస్ నాట్ రైట్ ఏ లెటర్ అనాలి. కానీ ఐ నాట్ రైట్ ఏ లెటర్ అనకూడదు. కాబట్టి మీకు ఐ రైట్ ఏ లెటర్, నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రైట్ తీసుకున్నాను వెర్బ్ V1. సో మీరు ఇంకొకటి తీసుకోండి, ఇంకో వెర్బ్ తీసుకొని మీరు తయారు చేయండి. ఓకే, నెక్స్ట్ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, చూడండి, సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అక్కడ చెప్పాను. ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్ అనేవి సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్టు వెంటనే V2 రాయాలి. ఓకే, V2 అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్కి V2 ఏంటి? రోటు. సో ఇక్కడ రోట్ అని రాశారు చూడండి, రోట్ అని రాశారు. ఓకే, ఆబ్జెక్ట్కి లెటర్. సో ఐ రోట్ ఏ లెటర్. దీనికి కూడా నెగిటివ్ ఫామ్లో సెంటెన్స్లోకి మనం మార్చాలంటే, ఈ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఇక్కడ ఐ నాట్ రోట్ ఏ లెటర్ అనలేము. సో అందుకోసం డిడ్ పెట్టాలి. ఐ డిడ్ పెట్టిన తరువాత వెర్బ్ ఎప్పుడు కూడా V1లో మాత్రమే ఉండాలి. కాబట్టి ఐ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్ అనాలి. సో అవన్నీ ప్రాక్టీస్లో మీకు అర్థమవుతాయి. సో ఇది పాస్ట్ సింపుల్ లేదా సింపుల్ పాస్ట్ ఉండేటటువంటి స్ట్రక్చర్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ చూడండి, ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో ఇక్కడ చూడండి, సబ్జెక్టు విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, హీ, సి, ఇట్ ఇవన్నీ సబ్జెక్టులు మీకు ఆల్రెడీ ప్రతి దీనిలో రాసి ఉన్నాను. సో సబ్జెక్ట్స్ అన్నీ మీకు తెలుసు ఖచ్చితంగా. సో ఇక్కడ ఐకి వీకి జనరల్గా షల్ వాడాలి. ఐ షల్, వి షల్ అనాలి. ఇక్కడ యు, హీ, సి, ఇట్, దేకి విల్ వాడాలి. యు విల్, హీ విల్, సి విల్, ఇట్ విల్, దే విల్ అని వాడాలి. కానీ ఖచ్చితంగా జరుగుతుంది అనే సందర్భంలో మాత్రము ఐకి వీకి విల్ వాడాలి. ఐ విల్, వి విల్, ఖచ్చితంగా జరుగుతుంది అనేటప్పుడు విల్ వాడాలి. సో ఇక్కడ యు, హీ, సి, ఇట్, దేలకు ఖచ్చితంగా జరుగుతుంది అన్నప్పుడు షల్ వాడాలి. ఓకే, ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్కి నేను ఐ తీసుకున్నాను, విల్ ఐ కాబట్టి విల్ ఖచ్చితంగా చేసే సందర్భాలు. రైట్ V1 ఏ లెటర్, ఐ విల్ రైట్ ఏ లెటర్, ఐ విల్ రైట్ ఏ లెటర్. ఇక్కడ విల్ ఎక్స్ట్రా విల్ యాడ్ అయింది, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఎప్పుడు వాడుతామంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులకు వాడుతాం సింపుల్ ప్రెజెంట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఎప్పుడు వాడుతామంటే
హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాటుగా చేసే పనులకు, అలాగే యూనివర్సల్ ట్రూత్స్ నిత్య సత్యాలకు మనము ఈ సింపుల్ ప్రెజెంట్ లేదా ప్రెజెంట్ సింపుల్ వాడుతాం. అంటే అలవాటుగా చేసే పనులు చూడండి, ఐ రైట్ ఏ లెటర్, నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను అంటే ఇది అలవాటుగా నేను రాయడము. సో అలవాటుగా రాసే పని. నెక్స్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది యూనివర్సల్ ట్రూత్. సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు, అందులో మార్పు ఉండదు. కాబట్టి అలాంటి యూనివర్సల్ ట్రూత్స్ కానీ లేదా డైలీగా చేసేటటువంటి యాక్షన్స్ కానీ అర్థమవుతుందా, మనము ఈ సింపుల్ ప్రెజెంట్ లేదా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని మనం వాడుతాం. ఈ పాస్ట్ టెన్స్ని ఎప్పుడు వాడతాం, సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ సింపుల్ ఎప్పుడు వాడుతామంటే గతంలో జరిగిపోయేటటువంటి పనులు. ఐ రోట్ ఏ లెటర్, ఆల్రెడీ నేను లెటర్ రాసేసాను. గతంలో జరిగిపోయేటటువంటి పనులు మనం తెలియజేసినప్పుడు ఈ సింపుల్ పాస్ట్ని మనము వాడుతాము. ఈ ఫ్యూచర్ సింపుల్ లేదా సింపుల్ ఫ్యూచర్ని మనం ఎప్పుడు వాడుతామంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పనులకు మనము ఈ ఫ్యూచర్ సింపుల్ లేదా సింపుల్ ఫ్యూచర్ని మనం వాడుతాము. ఈ మూడింట్లో చూడండి, సబ్జెక్టు V1 ఆబ్జెక్టు, సబ్జెక్టు V2 ఆబ్జెక్టు, సబ్జెక్టు విల్ సల్ లేదా V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో తేడా గమనించండి. స్ట్రక్చర్లో సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో ఉంది, ఆబ్జెక్ట్ అనేది ఎండింగ్లో ఉంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో ఉంది, ఆబ్జెక్ట్ అనేది ఎండింగ్లో ఉంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉంది, ఆబ్జెక్ట్ ఎండింగ్లో ఉంది. మరి మధ్యలో ఏముంది, ఇక్కడ V1 ఉంది, ఇక్కడ కూడా V1 ఉంది. సో అర్థమవుతుందా? సో ఇక్కడ మాత్రమే V2 ఉంది. సో స్టార్టింగ్లో V1, ఇక్కడ V1. ఎక్కడికి ఏంటి డిఫరెన్స్ అంటే విల్ లేదా సెల్ మాత్రమే యాడ్ అవుతుంది. సో మిగిలిందంతా సేమే. ఎస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఎస్ ప్లస్ విల్ ఆర్ సెల్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మాత్రం V2 వస్తుంది. సో అది గుర్తుంచుకోండి. ఈ స్ట్రక్చర్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లేదా ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, ఈ కంటిన్యూస్ టెన్స్ని ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. వీటి గురించి ఒకసారి చూద్దాం. ఓకే, దీనికి సంబంధించిన స్ట్రక్చర్ చూడండి. సెంటెన్స్ స్ట్రక్చరు సబ్జెక్టు తరువాత ఈజ్, యామ్, ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ తరువాత V1 ప్లస్ ING ఫామ్ అంటే V4 ఫామ్ అని కూడా దీన్ని అనొచ్చు. V1 ప్లస్ ING ఫామ్, V4 ఫామ్ అనొచ్చు, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్. అన్నిటికీ సబ్జెక్ట్స్ ఒకటే. సో ఈ సబ్జెక్ట్స్కి చూడండి, మనం ఐ వాడినట్టయితే సబ్జెక్టు ఖచ్చితంగా యామ్ అనేది వాడాలి, హెల్పింగ్ వెర్బ్. లేదా వి, యు, దే అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ మనం ఇక్కడ వాడామంటే, సబ్జెక్టులు వాడామంటే ఖచ్చితంగా ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడాలి. అంటే ప్లోరల్, అన్ని ప్లోరల్స్కి కూడా ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడాలి. హీ, సి, ఇట్ వాడినట్లయితే ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడాలి. అంటే ఈ, సి, ఇట్ అన్ని సింగులర్స్. చూడండి, సింగులర్స్ ముందు, సింగులర్స్ తరువాత ఈజ్ వాడతాము, ప్లోరల్ తరువాత ఆర్ వాడతాము. ఓకే, సో నేను ఐ వాడాను కాబట్టి ఐ యామ్ రైటింగ్, రైట్ ప్లస్ ING. చూడండి, V1 ప్లస్ ING అన్నాను కదా. రైట్ అంటే V1, ING ఫామ్, రైటింగ్ ఏ లెటర్, ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్. సో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులకు ప్రెజెంట్ కంటిన్యూస్ వాడతాము. ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను, ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పని. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి ఒకసారి. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఇక్కడ కూడా V1 ప్లస్ ING ఫామ్. సో అన్నిటికీ V1 ప్లస్ ING ఫామ్, V1 ప్లస్ ING ఫామ్, V1 ప్లస్ ING ఫామ్. సో కంటిన్యూస్ అనేసరికి ఖచ్చితంగా ING ఫామ్ ఉండాలి. సో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులకు ING ఫామ్ వాడాలి, V1 ప్లస్ ING. ఓకే, చూడండి ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, వి, యు, దే అనేటటువంటి సబ్జెక్ట్కి ఖచ్చితంగా వర్ వాడాలి. సో ప్లోరల్స్ ఇది. ఈ ప్లోరల్కి ముందు ప్లోరల్కి వర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడాలి. సో ఐ, హీ, సి, ఇట్ అనేటటువంటి సింగులర్ సబ్జెక్టులకి వాజ్ వాడాలి.
సో ఈ సింగులర్స్కి వాజ్ వాడాలి. నేను ఐ అనేటటువంటి సింగులర్ తీసుకున్నాను చూడండి. సో ఐ వాజ్ వాడాను ఇక్కడ. ఐ వాజ్ రైటింగ్ ఏ లెటర్, రైట్ ప్లస్ ఐఎన్జి, రైటింగ్ V1 ప్లస్ ఐఎన్జి అని చెప్పాను కదా. సో ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్. సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడుతామంటే గతంలో జరుగుతూ ఉన్న పనులు, పాస్ట్లో లేదా గతంలో జరుగుతూ ఉన్న పనులు, గతంలో జరుగుతూ ఉన్నాయి. సో అలాంటికి మనం ఇది తీసుకుంటాం. సో తరువాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూడండి ఒకసారి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ సబ్జెక్టు, ఇక్కడ కూడా విల్ షాల్ కారణం. అన్నిటికీ ఫ్యూచర్ అనేసరికి విల్ లేదా షాల్ అనేది కారణం. సో విల్ షాల్ అక్కడ వాడాం కదా, ఇక్కడ ఏం లేదు, సేమ్ స్ట్రక్చర్కి బి అనేది యాడ్ అవుతుంది అంతే. బి ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్లో బి అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గుర్తుంచుకోండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో బి అనేది యాడ్ అవుతుంది. సో దేనికి పైన ఉండేటటువంటి అదే స్ట్రక్చర్కి బి అనేది యాడ్ అయింది అంతే. సో సబ్జెక్టు విల్లు షాల్ బి అనేది యాడ్ అయింది. V1 ప్లస్ ఐఎన్జి ఫాము ఆబ్జెక్టు. చూడండి ఐ విల్, ఎందుకంటే ఐకి విల్ వాడాము. చూడండి ఐ వీకి విల్ వాడాలని చెప్పాను. సో ఐ విల్ బి రైటింగ్ ఏ లెటర్. సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు, అంటే రేపు నెక్స్ట్ భవిష్యత్తులో మనం చేస్తూ ఉన్న పనులు ఉంటాయి కదా. అంటే రేపు నేను చదువుతూ ఉంటాను, రేపు క్లాస్లో నేను చదువుతూ ఉంటాను. సో గతంలో భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి వీటిని మనము. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి స్ట్రక్చర్ ఏంటో చూడండి. సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇక్కడ ఐ, వి, యు, దే అనేటటువంటి సబ్జెక్ట్ తరువాత సబ్జెక్టులకి హ్యావ్ వాడతాము. అలాగే హీ, సీ, ఇట్ అనేటటువంటి సబ్జెక్ట్కి హ్యాస్ వాడతాము. ఓకే. సో చూడండి ఇక్కడ సబ్జెక్ట్ నేను మళ్ళీ ఇక్కడ ఐ తీసుకున్నాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్తో మీరు సెంటెన్స్లు తయారు చేయాల్సి ఉంటుంది. సో ఐ హ్యావ్, ఐ కాబట్టి ఐ, వి, యు, దేకి హ్యావ్ కదా. సో ఐ హ్యావ్ తీసుకున్నాను. ఇక్కడ V3 అని చెప్పాను చూడండి, V3. సో V1, V2, V3. రైట్, వ్రోట్, రిటర్న్. V3 అంటే రిటర్న్. చూడండి ఇక్కడ V3 అంటే V3ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటారు, PPF అంటారు, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటారు V3ని. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో V3 వాడాలి. ఐ హ్యావ్ తరువాత రిటర్న్, రైట్, వ్రోట్, రిటర్న్. సో రిటర్న్ వాడాను, ఆబ్జెక్ట్ వాడాను. ఓకే. సో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడుతామంటే గతంలో ప్రారంభమై, చూడండి ఇక్కడ ఒకసారి ఇది పాస్ట్ గతం, ఇది ప్రెజెంట్, ఇది ఫ్యూచర్. చూడండి గతంలో ప్రారంభమై, ఏదైనా పని గతంలో ప్రారంభమై అలాగ కొనసాగుతూ ప్రెజెంట్లో ఎండ్ అయిపోద్ది. గతంలో ప్రారంభమై ప్రెజెంట్ వరకు కొనసాగి ప్రెజెంట్లో ఎండ్ అయిపోద్ది. అంటే అప్పుడే కంప్లీట్ అయిపోద్ది, కంప్లీటెడ్ యాక్షన్ అప్పుడే కంప్లీట్ అయిపోద్ది. సో ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్. సో నేను లెటర్ రాసేసాను. సో అప్పుడే కంప్లీట్ అయినటువంటి యాక్షన్స్. సో కంప్లీట్ అయిన యాక్షనే, కానీ అప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాము. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా యాక్షన్, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ యాక్షన్లో కూడా ఇది కూడా కంప్లీటెడ్ యాక్షనే. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంప్లీటెడ్ యాక్షనే, ఇది కూడా కంప్లీటెడ్ యాక్షనే. కాకపోతే ఇక్కడ గతంలో కంప్లీట్ అయిపోద్ది, ఇక్కడ ఇప్పుడే కంప్లీట్ అవుతుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. కానీ ఇంతకు ముందే కంప్లీట్ అయి ఉంటుంది ఇక్కడ సెంటెన్స్. సో ఒకసారి చూద్దాం రండి. దీనికి సంబంధించినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ సబ్జెక్ట్, హ్యాడ్, V3, ఆబ్జెక్ట్. సో V3 అంటే ఏంటని చెప్పాను మీకు, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని చెప్పాను. సో తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందని చెప్పాను. సో చూడండి సబ్జెక్ట్ నేను ఐ తీసుకున్నాను. ఇక్కడ ఐకి, వీకి, యూకి, దేకి, ఈకి, సికి, ఇటుకి అన్ని సబ్జెక్టులు కూడా హ్యాడే వాడతాను. ఓకే.
సో ఇక్కడ ఐ తీసుకున్నాను హ్యాడే, మీరు ఉయ్ తీసుకున్న హ్యాడే, యూ తీసుకున్న హ్యాడే, ఈ తీసుకున్న హ్యాడ్, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా హ్యాడ్ తీసుకోవచ్చు హెల్పింగ్ వెర్బ్. సో తరువాత V3 కదా రిటర్న్, సో ఆబ్జెక్ట్ లెటర్. సో ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్, నేను లెటర్ రాసేసాను. ఇక్కడ కూడా ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, అక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది యాక్షన్, ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే అక్కడ అప్పుడే రీసెంట్గా కంప్లీట్ అయింది, రీసెంట్ పాస్ట్ అంటారు దాన్ని, రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి పాస్ట్ అది. ఇక్కడికి వచ్చేసరికి గతంలో అంటే కొంత గ్యాప్ ఉంది, ఎప్పుడో ఇంతకుముందు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో ఇది నెక్స్ట్ ఫ్యూచర్కి వచ్చేసరికి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ హ్యావ్ యాడ్ అవుతుంది, హ్యావ్ యాడ్ అవుతుంది చూడండి. ఎందుకంటే పెర్ఫెక్ట్ అనేసరికి మీకు ఏం గుర్తు రావాలంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈ మూడు కనిపించాయంటే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ టెన్సే. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కానివ్వండి, పాస్ట్ పర్ఫెక్ట్లో కానివ్వండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కానివ్వండి, ఈ మూడిట్లో పర్ఫెక్ట్ అని కనిపించిందంటే ఖచ్చితంగా హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ వాడాలి. సో ఇక్కడ చూడండి ఫ్యూచర్లో కూడా ఇక్కడ హ్యావ్ వచ్చింది, విల్ హ్యావ్, షల్ హ్యావ్. దీని స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్టు విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్, మళ్ళీ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇది ఎప్పుడు వాడతారంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరిగే పనులు. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, పాస్ట్ అని చెప్పాను, ప్రెజెంట్ అని చెప్పాను, ఫ్యూచర్ అని చెప్పాను. ఇక్కడ అంటే పాస్ట్లో స్టార్ట్ అయినటువంటి యాక్షన్ పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది పాయింట్ ఆఫ్ టైంలో, ప్రెజెంట్ వరకు రాదు. కానీ ఇక్కడ ప్రెజెంట్ వచ్చి ప్రెజెంట్లో ఎండ్ అవుతుంది, ఇక్కడ ఇప్పుడే జస్ట్ ఎండ్ అవుతుంది. ఇక్కడ అంటే ఇది వరకే ముందే ఎండ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఫ్యూచర్, ఇది ప్రెజెంట్, పాస్ట్ కదా. సో ఇది ఫ్యూచర్లో, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫ్యూచర్లో ప్రెజెంట్ కాదు, ఫ్యూచర్లో ఏదైనా యాక్షన్ స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కొనసాగి పాయింట్ ఆఫ్ టైంకి ఎండ్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉండి ఫ్యూచర్లోనే ఎండ్ అవుతుంది. సో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడే అయిపోయినట్లుగా మనం చెప్తాం. చూడండి ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, నేను అంటే భవిష్యత్తులో లెటర్ రాసేసాను అంటే ఇంక రాయలేదు కానీ రాసేసినట్లుగా మనం ఇప్పుడే చెప్తాము. గతంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి పనులు జరిగిపోయినట్లుగా మనం ఇప్పుడే చెప్తాము. సో అది భవిష్యత్తులో మనం వాడుతాము. చూడండి ఇక్కడ మొదట భవిష్యత్తులో జరగబోయే పనులని ఇక్కడ మనం చెప్తాము ఫ్యూచర్ సింపుల్లో. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇక్కడ కూడా జరగబోయే పనుల గురించే చెప్తాము. ఇక్కడ కూడా ఫ్యూచర్లో ప్రారంభమయ్యి ఫ్యూచర్లో ఎండ్ అయ్యేటటువంటి పనుల గురించే చెప్పాము. ఓకే ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ కంటిన్యూస్ టెన్స్ని మనం ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే, సింపుల్ టెన్స్ని మనం ఇండెఫినిట్ టెన్స్ ఎలాగ అంటామో కంటిన్యూస్ టెన్స్ని కూడా ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా మనం పిలుస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ సబ్జెక్టు హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ కూడా సబ్జెక్టులు చూడండి ఐ, వి, యు, దేకి హ్యావ్ వాడతాము, హీ, సీ, ఇట్ అనే సబ్జెక్టులకి హ్యాజ్ వాడతాము. సో నేను ఐ అనే సబ్జెక్ట్ని తీసుకున్నాను, రిమైనింగ్ సబ్జెక్టులతో మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి. సో ఐ తీసుకున్న ఐ తర్వాత ఐకి ఏమొస్తుంది హ్యావ్ వాడాను చూడండి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఖచ్చితంగా ఏం బీన్ తర్వాత ఏం రాయాలి V1 ప్లస్ ING V4 ఫామ్ చూడండి. రైట్ ప్లస్ ING రైటింగ్ ఆబ్జెక్ట్ ఏ లెటర్. సో ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. సో ఇక్కడ చూడండి ఒకసారి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇక్కడ గతంలో అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏదైనా అంటే ఒక యాక్షన్ పాస్ట్లో ప్రారంభమవుతుంది అలా కొనసాగి పాస్ట్లోనే ఎండ్ అయిపోవచ్చు, లేదా
ప్రెజెంట్కి వచ్చి ప్రెజెంట్లో కూడా ఎండ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా కొనసాగొచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. పాస్ట్లో ప్రారంభమైనటువంటి ఒక యాక్షన్ పాస్ట్లో ఎండ్ అవ్వచ్చు, లేదా ప్రెజెంట్ వరకు రావచ్చు, లేదా కొనసాగే అవకాశం కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. నేను లెటర్ రాస్తూ ఉంటాను. సో ఇక్కడ కొనసాగుతూ ఉంది ఇక్కడ యాక్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి. దీనికి సంబంధించి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఐ, ఉయ్, యు, దే, హీ, సి, ఇట్ అనే సబ్జెక్ట్స్కి హ్యాడే వాడతాం. అన్నిటికీ హ్యాడే వాడతాం ఏ సబ్జెక్ట్ మీరు రాసినా. సో నేను ఐ తీసుకున్నాను. ఇక్కడ ఏ సబ్జెక్ట్ మనం పెట్టుకున్నా హ్యాడే. తర్వాత బీన్ ఎలాగ పెట్టాలి, ఎందుకంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఖచ్చితంగా బీన్ పెట్టాము, ప్లస్ V1 ప్లస్ ING V4 ఫామ్ పెట్టాము, ప్లస్ సబ్జెక్ట్ పెట్టాము. ఇక్కడ చూడండి, ఫ్యూచర్. ఓకే, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇక్కడ యాక్షన్ పాస్ట్లో పాయింట్ ఆఫ్ టైం ఒక టైం వద్ద యాక్షన్ స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ పాస్ట్లో ప్రారంభమయ్యి పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఎండ్ అయినట్లుగా. సో ఇక్కడ పాస్ట్లోనే ఎండ్ అవుతుంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి రండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి స్ట్రక్చర్ సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ బీన్ V1 ప్లస్ ING ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, చూడండి ఇక్కడ విల్ హ్యావ్ షల్ హ్యావ్ ఎందుకు వాడామంటే పర్ఫెక్ట్ టెన్స్లో మనకి చూడండి విల్ హ్యావ్ షల్ హ్యావ్ ఉంది. పర్ఫెక్ట్తో పాటు కంటిన్యూస్ కూడా ఉంది కాబట్టి బీన్ యాడ్ చేశాను. సో V4 ఫామ్ ఎలాగా V4 ఫామ్ అనేది మనం ఇక్కడ వాడాము. ఆబ్జెక్ట్ అనేది లెటర్. సో ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫ్యూచరు, ప్రెజెంట్, పాస్ట్. చూడండి ఇక్కడ ఏదైనాటువంటి యాక్షన్ పాస్ట్లో ప్రారంభమవుతుందట. పాస్ట్లో ప్రారంభమయ్యి ఫ్యూచర్ వరకు కంటిన్యూస్ అయ్యి ఫ్యూచర్లో కొనసాగుతూ ఒక పాయింట్ ఆఫ్ టైం వద్ద ఎండ్ అవుతుంది. ఇది ఫ్యూచర్లో అంటే పాస్ట్లో ప్రారంభమైనటువంటి యాక్షన్ ఫ్యూచర్ వరకు వచ్చి ఫ్యూచర్లో కూడా కొనసాగుతూ ఒక పాయింట్ ఆఫ్ టైం వద్ద ఎండ్ అవుతుంది. అర్థమైందా? సో లేకపోతే ప్రెజెంట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే ప్రెజెంట్ వర్తమానంలో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇది ఎలాగ ఫ్యూచర్లోకి వెళ్ళి ఫ్యూచర్లో కూడా కొనసాగుతూ ఒక పాయింట్ వద్ద ఒక పాయింట్ ఆఫ్ టైం వద్ద ఎండ్ అవుతుంది. సో వాటిని మనము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. గతంలో ప్రారంభమైనటువంటి ఒక యాక్షన్ ఫ్యూచర్ వరకు కొనసాగి ఫ్యూచర్లో ఒక పాయింట్ ఆఫ్ టైం వద్ద ఎండ్ అవుతుంది. లేదా ప్రెజెంట్లో అయినా సరే ఒక యాక్షన్ ప్రారంభమయ్యి ఫ్యూచర్ వరకు కొనసాగి ఫ్యూచర్లో ఒక పాయింట్ ఆఫ్ టైం వద్ద ఎండ్ అవుతుంది. ఎటువంటి వాటిని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ఓకే, ఇప్పుడు మీకు ఇదంతా మీకు అర్థమైంది కదా. సో